నా చిన్నతనంలో నాకు తెలిసిన కాడి నుంచి ఏ ఒక్క విశ్రాంతి దినం కూడా దేవుని సన్నిధిలో లేని రోజు లేనే లేదు. హల్లెలూయా. ప్రతిరోజు ప్రతి సండే దేవుని సన్నిధిలో నేను ఉంటాను. ఏది జరిగినా సరే, ఏం జరిగినా సరే, ఇక రాబోయే కాలం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ప్రతి విశ్రాంతి దినం దేవుని సన్నిధిలో గడుపుతాను. ఏదో ఒక వంక పెట్టుకొని నేను వెళ్ళను. హల్లెలూయా. పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతాను విశ్రాంతి దినాన, అక్కడ వెళ్ళినా పర్వాలేదు, అక్కడ కూడా మాత్రం పోరో తెలియదు. వింటున్నారే? పెళ్ళి ఫంక్షన్కి వెళ్ళిపోతారు విశ్రాంతి దినాన, దేవుని సన్నిధి బాధ్యత కలిగిన సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈ దినాల్లో క్రైస్తవం ఎలాగుందో తెలుసా? ఓర్పు లేని క్రైస్తవ్యం. ఎటువంటి క్రైస్తవ్యం తెలుసా? దేవుని సన్నిధికి వస్తారు, ఒక ఫంక్షన్ జరిగితే డీజే పాటలు, సినిమా పాటలు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉన్నవాడు ఒకటే, దేవుని సన్నిధికి వస్తున్నవాడు నువ్వు ఒకటే. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పాట పాడుతున్న నువ్వు ఒకటే, లోకంలో ఉన్నవాడు ఒకటే. హల్లెలూయా. తేడా అంటే ఇద్దరికి. ఆమేన్. బ్రతికితే ఎలాగ బ్రతకాలో తెలుసా? క్రీస్తు యేసు మాదిరిగా బ్రతకాలి, బ్రతికి చూపించాలి. ఈ సాక్ష్యం ఎలాగ ఉండాలంటే, నువ్వు మరణించిన తర్వాత ఈయన డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడని చెప్పగలిగే సాక్ష్యం ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి దగ్గరికి మనం వెళ్తున్నారా? ఆ పాటలేంటి ఆపు అనే వాళ్ళు లేరు. పోనీలే అన్న, వాళ్ళు సంతోషం కదా. ఏంటంట? పోనీలే అన్న. నేను ఒక పెళ్ళికి వెళ్ళాను, అయ్యగారు అక్కడి నుంచి వెళ్ళను కూడా వెళ్ళా. ఏందో పాట మాది ఉంటుంది, బాక్సులన్నీ పాట, అది బాక్సులే పగిలిపోయేటట్లుండే. శ్రీదేవకి చెప్పినా కూడా వెళ్ళామండి అంటే వాళ్ళు ఊగుతున్నారు. ఎట్ట ఆ సౌండ్ వచ్చేసరికి ఇట్లా ఊగుతున్నారు, కాళ్ళు వేస్తున్నాయి వాళ్ళకి. వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు ఎవరు? అన్నిలు కాదు, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళకి దేవుని భయం ఉంటుంది. పాపమేంటో మంచేంటో తెలుస్తుంది. అది దేవుని వాక్యంలో నడిపించబడే వాళ్ళకి తెలుస్తుంది. హల్లెలూయా. వాక్యం వినే వాళ్ళకి తెలుస్తుంది. వాక్యానుసారంగా నడిచే వాళ్ళకి ఇది పాపం అని అర్థమైపోతుంది. ఆమేన్, ఆమేన్. మంచి సాక్ష్యం కలిగిన ఒక సేవకుడు ఏమైపోయాడు తెలుసా? ఏమైపోయాడు? భ్రష్టు పట్టిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి ఏమైపోయాడో తెలుసా? ఓర్పు, సహనము, దేవుని వాక్యం బోధించే సేవకుడు ఏమైపోయాడో తెలుసా? దేవుని వాక్యం లేకపోగా ఏమైపోయాడు? ఒక జోకర్గా మిగిలిపోయాడు. హల్లెలూయా. ఫ్లైట్లో వెళ్ళేవాడు, సొంత విమానం ఉండేది, కొన్ని వేల కోట్లు ఉండేవి. హల్లెలూయా. ప్రధానమంత్రి, పెద్ద పెద్ద అధికారులు వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. అటువంటి వ్యక్తి ఈ దినం ఎలా అయిపోయాడో తెలుసా? ఎలా అయిపోయాడు? ఎలా అయిపోయాడు? ఎలా అయిపోయాడు? భ్రష్టు పట్టిపోయాడండి. సమాజంలో విలువ లేకుండా చేసుకున్నాడు. ఆమేన్. యేసు ప్రభును కూడా ఉంది, 40 రోజులు ఉపవాసం ఉంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అపవాది అంటది, నువ్వు నా కాళ్ళకు మొక్కితే, నమస్కరిస్తే ఈ భూలోకమంతటా నీకు ఇస్తానంది యేసు ప్రభుకి. ఆమేన్, ఆమేన్. మనిషి రొట్టె వలన జీవించాడు. దేని వలన జీవిస్తాడు? దేవుని నోట నుండి వస్తున్న ప్రతి మాట వలన, దేవుని వాక్యం వలన, ఆయన వైపు చూసే ఆ విధానం వలన ఆ మనుషుడు బ్రతుకుతాడు. దేవుని వాక్యం వలన బ్రతుకుతాడు. ఈ లోకంలో ఉన్న ఏవి వద్దు. ఆమె ఈ మనుషులకి ఎటువంటి కావాలి తెలుసా? లోకంలో ఉన్న సంతోషం కావాలి, లోకంలో ఉన్న ఆనందం కావాలి, బాధ కలిగినప్పుడు దేవుడు కావాలి. హల్లెలూయా. అన్ని ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. అన్ని ఉన్నప్పుడు దేవుని భయం ఉండదు. ఎప్పుడు దేవుని భయం వస్తుంది? చచ్చిపోతామని తెలిసినప్పుడే భయం వస్తుంది. రేపో మాప మరణిస్తావు, నా వల్ల కాదని డాక్టర్ చెప్పినప్పుడే అప్పుడు భయం వస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఈ 2 చేతులు ఎత్తి జోడించి చెప్తున్నాను, మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే, కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడే దేవునికి భయపడండి.
హల్లెలూయా. జారిపోకండి, చేపలాగా జారిపోకండి, స్థిరంగా ఉండండి. ఆమోస్ అయ్యగారు వేసిన పునాది ఎటువంటి తెలుసా? ఎంత తుఫాను వచ్చినా అది పడదు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు వేసిన పునాది ఏంటో తెలుసా? ఎటువంటి గాలిని ఇచ్చినా సరే ఆ గాలికి కొట్టుకుని పోయి బిడ్డలు కాదు, అపవాది వచ్చి మిమ్మల్ని లాగినా అది కాలిపోవాలి కానీ మీరు కాలకూడదు. అలా ప్రార్థనతో వేసిన పునాది ఈ పునాది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా బిడ్డలను మీరు ఎలా ఉండాలనంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకోకండి. దేవుని వాక్యం నీతో ఏం మాట్లాడుతుందో, దేవుడు ఎలాగ జీవించాడో అలానే బ్రతకండి. మన పైన నాయకులు ఎలాగ జీవించారో అలాగే బ్రతకండి. చదవండి, ఇంకొక మాట తీసుకెళ్ళి చదువు. కీర్తన 2:11. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఏం కలిగంట? భయం ఉండాలంట, భక్తి ఉండాలంట. ఆ భక్తి కలిగి యెహోవాను సేవించి గడగడ వణుకుచు సంతోషించుడు. హల్లెలూయా. మీకు తెలుసో లేదు తెలీదో, అయ్యగారు మా పక్కనుంటే మీకు కనపడుతుంటది కదా, డేవిడ్ అన్న బాగా నడిపిస్తున్నాడు, లేకపోతే డేవిడ్ అన్న కాకుండా ఇంకొక అయ్యగారు నడిపిస్తున్నారు, అయ్యగారు పక్కన నిలబడి లీడ్ చేస్తున్నారు అనుకుంటారు కదా. అనుకుంటారా అనుకోరా? అబ్బా ఎంత ధన్యత అనుకుంటారు కదా. అనుకుంటారా అనుకోరా? అనుకుంటారా అనుకోరా? అనుకుంటారా అనుకోరా? అనుకుంటారా? మా అయ్యగారు పక్కన వేదిక మీద ఉన్నప్పుడు మేము ఎలా ఉంటాం తెలుసా? వణుకు. హల్లెలూయా, హల్లెలూయా. గడ 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 వణికిపోతాం అంటాం. అది మీకు తెలియదు. అది ఏ భయము? అది ఏ భయము? దేవుని భయము. ఎక్కడ ఏ పొరపాటు చేస్తానని భయము. హల్లెలూయా. అలాగే భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించండి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు భయముతో రండి. దేవుని సన్నిధిలో అడుగు పెట్టినప్పుడు భయముతో కూర్చోండి. అందరు కళ్ళు మూసుకోండి. యేసు నామములో అనగానే మీరు కళ్ళు మూసుకోవడం కాదు, భయముతో మీరు కళ్ళు మూసుకోవాలి. ఆమేన్. ఆయన చూస్తున్నాడని భయముతో కళ్ళు మూసుకోవాలి. ఆయన ఇక్కడ నిలబడుకున్నాడని ఆ భయముతో వణకాలి. డేవిడయ్య గారిని చూసి, పెద్దయ్య గారిని చూసి, అమ్మగారిని చూసి వణకడం కాదు. భయం ఎక్కడ పుట్టాలో తెలుసా? ఆయన నిన్నేమన్నా అంటాడో, ఆయన నీ వైపు చూస్తున్నాడని భయం ఉండాలి మనకి. ఆయన నిన్ను చూస్తున్న దేవుడని భయం ఉంటే వాళ్ళు ఎలాగుంటారంటే సేవిస్తూ గడగడ వణుకుతుంటే సంతోషంగా ఉంటారంట వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. టీచర్ ముందు పిల్లలు గడగడ వణుకుతారు. హోంవర్క్ రాసిన తప్పు పోతుందేమో అని. వణికిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఎదిగే కొలిది, వాళ్ళు చదివే కొలిది, వాళ్ళు వణికిన వణుకు ఏం చేస్తుందంటే ఒక స్థాయిలో కూర్చోబెడుతుంది. చెప్పండి, నేను చెప్పింది కరెక్టే కదా? కరెక్టే కదా? మా మేన్ కూడా నా దగ్గరికి వచ్చి, ఈ డాక్టర్ చదువు నేనే చదవాలన్నా అన్నది. ఆమె ఈ చదువు నేనే చదవాలన్నా, నేను చదవలేకపోతున్నా, నాకు భయం వేస్తున్నా అన్నది. బిడ్డ, దేనికి భయపడుతున్నావు? ఆ డాక్టర్ని అవ్వడానికి మామయ్య నాకు ధైర్యం సరిపోవట్లేదు, భయం వేస్తుంది, ఎక్కడ ఏ తప్పు జరుగుతుందేమని. అమ్మ, నీకుండే భయం నీకుండని, నువ్వు చదివే చదువు, నువ్వు అదే భయంతో వెళ్ళు. కొన్ని అటు ఇటు వంకర దొరవలు చూడకుండా ఇదే భయంతో వెళ్ళు, నిన్ను తీసుకెళ్ళి ఆ స్థాయిలో కూర్చోబెడుతుంది అని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఆ బిడ్డ ఎలా ఉందంటే, ఒకప్పుడు భయపడింది, ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది తెలుసా? ఆమె డాక్టర్ అయింది. అవేం చెప్పండి. ఆమె చదువులో పిల్లలు భయపడతారు. ఎక్కడ ఏ మార్కు తప్పిపోతానేమో భయపడతారు. కరెక్ట్గానే రాస్తారు, భయపడుతూనే ఉంటారు. చదువుతూనే ఉంటారు, భయపడుతూనే ఉంటారు. ఆ భయం ఏం చేస్తుందంటే వాళ్ళని రాబోయే దినాల్లో ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబడుతుంది.
సన్నిధికి భయముతో వస్తున్న మిమ్మల్ని సంతోష వస్త్రముతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు, ఆనందముతో నింపుతాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడగడ వణుకుతున్నారే, మీరు వెళ్ళిన తర్వాత దేవుడు మీకు ఆనందమే మీ జీవితంలో. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా మంది కూలర్లు వేసుకొని ఫ్యాన్లు వేసుకొని తెచ్చుకున్న కూరలు తెచ్చుకొని ప్రశాంతంగా తింటారు. చెప్పునా, సంతోషంగా తింటారు. ఈ సంతోషం ఏదో నీ క్యారెక్టర్ని బట్టి, ఈ సంతోషం ఏదో నువ్వు సంపాదిస్తున్న సంపాదన బట్టి కాదు, దేవుని యందు భయపడుతున్నావు కాబట్టి నీకు ఆ సంతోషం అక్కడ దొరుకుతుంది. హల్లెలూయా. 5 ఏళ్ళు నీ గిన్నెలో పట్టడానికి గల కారణమైన తెలుసా? దేవుని ఎదుట నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఆ గిన్నెలోకి నీ 5 ఏళ్ళు వెళ్తున్నాయి. హల్లెలూయా. నువ్వు తృప్తి చెంది ఆహారం నీ దగ్గరికి వస్తుంది. ఆమె దాన్ని పంపిస్తున్న వాడు నా దేవుడు. నువ్వు పడుతున్న కష్టం బట్టి కాదు. హల్లెలూయా. కొన్ని కుటుంబాలు ఉంటాయి దేవునికి భయపడని కుటుంబాలు, రోగాలతో ఉంటారు, అక్కడ బెడ్ల మీద పడి వండుకుంటారే కానీ ఆ వ్యక్తిని చూస్తే తినబుద్ధి కాదు. హల్లెలూయా. అన్ని తెలుసుకుంటారు కానీ వ్యక్తిని చూస్తే ఎక్కడో ఒక దగ్గర బాధ. హల్లెలూయా. ఆ పరిస్థితి రాకూడదని చెప్తున్నాను నేను. ఆమె ఏ పరిస్థితి రాకూడదని నాకు తెలిసిన వాళ్ళందరిని అడుగుతాను, బ్రదర్ ఈరోజు ఏం కూర తెచ్చుకున్నారు మీరు? చికెన్ తెచ్చుకున్నాం. సంతోషంగా తింటారు వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సంతోషాన్ని చూస్తూ ఉంటా, అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఆమె వీళ్ళు ఎలా ఉన్నారు. హల్లెలూయా. ఉన్న దాంట్లో సంతోషంగా బ్రతకడం నేర్చుకోండి. ఆమె సోఫాలలో పెద్ద పెద్ద ఏసీలలో ఏమీ లేదు, ఉండేదంతా ఉన్న దాంట్లో సంతోషమే. ఆమె ఎట్లా ఉంటేనట్టు సంతోషంగా ఉంటారట. సేవకుడు అంటే భయం ఉండాలి, దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి, ఈ బలిపెట్టి మనకి ఎక్కాలన్న భయం ఉండాలి, తోకకూడదు, రాకూడదు. జాగ్రత్త, శాపాలను తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే వణుకుండాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రత్యక్షత గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళితే యాజకుడు పాపం చేసిన వాడైతే, దారి తప్పిన వాడైతే ఈ బలిపీఠం ఇది ప్రత్యక్షత గుడారం. ఈ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలంటే యాజకుడు అంటే సేవకుడు అడుగు పెట్టినప్పుడు నడుముకు ఒక తాడు కడతారు. ఆ తాడు ఎటువంటి తాడే తెలుసా? ఒకవేళ ఈ యాజకుడు ఏమైనా తప్పు చేస్తే ఈ బలిపీఠాన్ని ఎక్కేటప్పుడు, అతి పరిశుద్ధమైన స్థలంలోనికి అడుగు పెట్టినప్పుడు వెళ్ళగానే అక్కడ ఒకవేళ పాపం చేసిన వాడైతే అక్కడ స్పాట్లను కుప్ప కూలి చచ్చిపోతాడు. పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని ముట్టుకుంటూ వాడు కూడా చచ్చిపోతాడు. హల్లెలూయా. అంత పరిశుద్ధమైనది బలిపీఠం. ఆమె అంత పరిశుద్ధమైనది, అతి పరిశుద్ధమైనది, దేవుడు నివసించే స్థలము అంత పరిశుద్ధమైనది. తెలియటం లేదు చాలా మందికి. హల్లెలూయా. అతను చచ్చిపోయిన వాడిని ఎలా లాగుతారో తెలుసా? ఈ బలిపీఠంకి ఎక్కేటప్పుడు తాడు కడతారు. ఒకవేళ చచ్చిపోతే ఆ తాడును పట్టుకొని లాగాలి, కానీ ఇక్కడ ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి రాకూడదు. ఆమె 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 ఈ స్థలంలోకి ఎవరు వెళ్ళాలంటే యాజకుడు మాత్రమే, దేవుని సేవకుడు మాత్రమే ఈ స్థలంలోనికి వెళ్ళాలి. అందరికీ అర్హత లేదు. హల్లెలూయా. చెప్తున్నా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇది మామూలుగా ఉన్న ప్రాంతంగా కనబడచ్చు ఈ స్థలము, మామూలుగా స్టేజిగా కనబడచ్చు ఈ స్థలము. లేదండి, ఇది దేవుడు డైరెక్ట్ గా కెరూబుల మధ్యలోకి దిగి వస్తున్నటువంటి వాక్. ఇది ఆ దైవ సేవకుల నుంచి వస్తున్నటువంటి వాక్. ఆ వాక్కును ఆయన నుంచి రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. అది మీ దగ్గరికి వస్తుంది. ఆమేన్, ఆమేన్. చెప్పండి, ఆమేన్, ఆమేన్. దేవుడు ఇప్పుడు అవన్నీ లేవులే, తీసివేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధమైన స్థలంలోనికి అడుగు పెట్టాలంటే జాగ్రత్త. దేవుని యందు భయం కలిగి ఉంటే అన్నీ మనకు దేవుడు నేర్పిస్తాడు. ఆమె ఆమె అన్నా వదిలేటట్లేవుగా ఎలా? ఓ అయ్యా, ఎన్నింటికి ఇచ్చారా నాకు?
ఆమె అయ్యా వీళ్ళు ఇంటికి వచ్చాను 11 గంటలు, 2 గంటలకు వదిలిపెట్టడం న్యాయమేనా? సరే. ఆమె దేవుని యందు భయము భక్తి కలిగి ఉండండి. గడగడ వనకండి. దేవుని మాట అంటే గడగడ వనకండి. ఏ సేవకుడైనా సరే ఇక్కడి నుంచి మాట్లాడుతున్నప్పుడు కొట్టివేయకండి. ఈయన వచ్చాడా అని పెట్టకండి ముఖం. ఆయన వస్తే బాగుండు అనకండి. సేవకుడు సేవకుడే. హల్లెలూయా, 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 హల్లెలూయా. సామెతలు 3:22. మీరు కానీ దేవుని దగ్గర భయపడితే అవి నీకు జీవంగాను నీ మెడకు అలంకారంగాను ఉంటాయంట. ఆమె అవి ఏది? జ్ఞానము కలుగుతుంది. దేవునికి భయపడితే దేవుడు జ్ఞానం ఇస్తాడు, వివేచన ఇస్తాడు. తర్వాత నా కుమారుడు లెస్సైన జ్ఞానము వివేచనము భద్రము చేసుకుని వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉంటాయి. హల్లెలూయా. తర్వాత అప్పుడు నీ మార్గమును నువ్వు సురక్షితంగా నడిచేదు. నీ పాదములు ఎప్పుడు చదవండి. సురక్షితంగా వెళ్ళాలంటే ఏం చేయాలి? నువ్వు వెళ్తున్న మార్గంలో సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం కావాలి? అయ్యో ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? దేవుని భద్రత కావాలి. ఏం కావాలి? దేవుని కాపుదల కావాలి. వినండి, మీరు కానీ దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే అవి మీకు జీవాన్ని కలుగజేస్తాయంట. జీవం అంటే ఏంటి? జీవం అంటే ఏంటి? ఓ అమ్మ, జీవం అంటే ఏంటి? జీవం అంటే ఏంటి? జీవం అంటే ఏంటి? లాజరు బయటికి రా అంటాడు సమాధుల్లో నుంచి. ఆయనకి ఏమొచ్చింది? హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోయిన మనిషికి జీవం కలగాలి, దాన్నే జీవం అంటారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జీవం అంటే మన ఆయుష్ పొడిగించబడటమే. జీవం అంటే మన ఆరోగ్యంగా ఉండడమే. జీవం అంటే మరణ పరిస్థితులకు వెళ్ళినప్పుడు మరణము మనల్ని తీసుకొని వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు ఆ మరణం నుంచి బయటికి రావడమే జీవం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట 1 కొరింథీ 5:8. త్వరగా. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగను ఆచరిద్దాము. హల్లెలూయా. పులిసిన పిండితో ఎవరైనా తింటారా? పులిసిన పిండిని ఎవరైనా దోశలు పోసుకుంటారా? దాని అర్థం ఏంటంటే దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనా కాకుండా నిష్కపట్యమును సత్యమును పులిని రొట్టెతో పండుగ ఆచరించాలి. హల్లెలూయా. మీరు పులిసిన వాళ్ళుగా ఉండకూడదంట. పులిసిన వాళ్ళు అంటే ఏంటి? పులిసిన వాళ్ళు అంటే ఏంటి? పులిసిన వాళ్ళు అంటే ఏంటి? పులిసిన వాళ్ళు అంటే ఏంటి? అందరు చెప్పండి. పులిసిన వాళ్ళు అంటే ఏంటి? పులిసిందంటే తింటరా? తింటరా? తింటరా అంటే తింటరా? తినకూడదు కదా, పడేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎలా ఉండాలంటే పులిని పిండిలాగా ఉండాలి, పనికొచ్చే బిడ్డలుగా ఉండాలి. ఆమె పులిసిందంటే ఏంటో తెలుసా? అపవాదికి వాసన ఎక్కువ. వాడికి ఎవరిలో భక్తిహీనత ఉంటుందో వాడి దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు అపవాది. ఆమె పులిసిందంటే అదే. హల్లెలూయా. భక్తి జీవితంలో నుంచి కిందగా తీసుకొని వెళ్తాడు, పులిసిన పిండిలాగా చేస్తాడు. ఆత్మీయ జీవితంలో నిలకడ లేకుండా చేస్తాడు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా చేస్తాడు. పులిసిన పిండిలు ఇవన్నీ.
కొన్ని పిండ్లు ఎప్పుడు వస్తాయో తెలుసా? పులిసిన పిండ్లు క్రిస్మస్కి వస్తాయి, జనవరికి వస్తాయి, ఇంకెప్పుడు వస్తాయి? గుడ్ ఫ్రైడేకి వస్తాయి. అవే ఈ పిండ్లన్నీ పులిసిపోయిన పిండ్లు. హల్లెలూయా. పులిసిన పిండిని మార్చాలంటే ఏం చేయాలి? ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా? పడేయాలి. హల్లెలూయా.